సోరియాసిస్ లక్షణాల్లో చాలా వరకు తలపైన, ఒంటిపైన ఇలా పలు రకాల భాగాల్లో మనకు సోరియాసిస్ మొండిగా వేధిస్తూ ఉంటుంది. అయితే చూసేందుకు సాధారణ డాండ్రఫ్ లాగే తలలో కనిపిస్తుంది. కానీ ఈ సోరియాసిస్‌లో దురద అనేది అధికంగా ఉంటుంది. డాండ్రఫ్‌లో ఈ లక్షణం కనిపించదు. కాకపోతే ఈ సోరియాసిస్‌ని బయాప్సీ పరీక్ష అక్కర్లేకుండా మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్ ఎక్కడైతే ఉందో ఆ భాగాన్ని మనం కొద్దిగా స్క్రాచ్ చేసినట్లయితే ఆ భాగం నుంచి కొద్దిగా బ్లడ్ పార్టికల్ అనేది రావడం కనపడుతుంది. ఇది మనకు నిర్ధారణ. వ్యక్తిగతంగానే ఇది సోరియాసిస్ లక్షణంగా చెప్పుకునేందుకు నిర్ధారణ. ఇక ఇది వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లలతో మొదలుకొని పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. వీటికి పలు రకాల కషాయాలు, రకరకాల మందులు వాడటం అనేది వృధాగా చెప్పుకోవచ్చు. హోమియోపతిలో వీటికి బెస్ట్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ సమస్య శాశ్వతంగా తగ్గేందుకు అలాగే ఈ సమస్య వల్ల కొందరిలో కీళ్ళ వాతం కూడా వస్తుంది. దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఇప్పుడు ఈ లక్షణానికి నొప్పి మాత్రలని, మళ్ళీ ఇంకొక మాత్రలని అక్కర్లేకుండా ఈ 2 లక్షణాలకు కంప్లీట్ గా మనం హోమియోపతి మాటల్లో సొల్యూషన్ అనేది తీసుకురావచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా వచ్చేటువంటి లక్షణాలకు హోమియోలో ఈ కండిషన్ కి చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి.